శ్రీమాత్రే నమః. గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం లాగా కాకుండా గుడికి ఎందుకు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అని తెలుసుకొని వెళ్ళడం మంచిది. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి కొన్నైనా తెలుసుకోవడం మంచిది. గుడికి ఎప్పుడు వెళ్ళినా విమర్శించవద్దు. ఎలా ఏర్పడింది, దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి అనే విషయాల గురించి వేదాలు ఏం చెప్తున్నాయి, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, గ్రంథాలు ఏం చెప్తున్నాయి తెలుసుకోవచ్చు. తెలుసుకోకుండా మనం వాటి గురించి ప్రస్తావించుకోవడం అంత మంచిది కాదు. మన దేశంలో చాలా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అందులో వైదిక ధర్మాలు, వైష్ణవ ధర్మాలు, అలాగా ఎన్నో రకాల ధర్మాలను ఆయా పద్ధతులను అనుసరించి ఆ గుడులు నిర్వహించబడతాయి. మనం మొదటిసారి చూసినప్పుడు ఆ నియమాల గురించి మనం తెలియకుండా విమర్శించవద్దు. తర్వాత నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాలు మాత్రమే గురువులు ప్రసిద్ధ దేవాలయాలుగా నిర్ణయించారు. వాటికి ఇతర దేవాలయాలతో సంబంధం లేదు. అవి పవిత్ర ప్రదేశాలైపోయినాయి. ఇప్పటికీ ఆ స్థలాల్లో చాలా పుణ్యం ఉందని వాళ్ళు గుర్తించారు. అంటే భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉన్నాయో అక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట, ఆ పాజిటివ్ ఎనర్జీని పాస్ అయ్యే చోట ప్రసిద్ధ దేవాలయాలన్నీ మన ఋషులు నిర్మించారు. గురువులు వాటిని మనకి తెలియచేశారు. అందుకే అలాగా గుళ్ళల్లో అడుగు పెట్టగానే మనస్సు ప్రశాంతగా, శరీరం హాయిగా తేలిపోతున్నట్టు ఉంటుంది. ప్రశాంతతగా అనిపిస్తాయి. అంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందని గుర్తించాలి మనం. దేవాలయ గర్భగృహాల్లో కూడా ఎంతో ఆకర్షణ తరంగాలు ఉంటాయి. అంటే మూల విరాట్టు ఉన్న చోట వేద మంత్రాలు రాసిన తామర పత్రాన్ని, అంటే రాగి రేకు ఉంటుంది కదా, నిక్షిప్తం అక్కడ భూమిలో ప్రతిష్ఠ చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలని గ్రహించే తత్వం ఉంది కాబట్టి ఆ విధంగా రాగి గ్రహించి ఆ ఆకర్షణను మనకి ప్రసరించేటట్టుగా చేస్తుంది. మనము పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అది మనల్ని తాకుతుంది. అందువల్ల రోజు గుడికి వెళ్ళే వాళ్ళకి తెలియకుండానే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ తరంగాలు, శక్తి తరంగాలు సోకి అవి శరీరంలోనే ప్రవహిస్తాయి. మనకి ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళే వారిలో ఆ శక్తి సోకిన గమనించదగిన తేడా కొందరికి తెలియదు, కొందరికైతే తెలుస్తుంది. కానీ ప్రతినిత్యం గుడికి వెళ్ళే వారికి మాత్రం తప్పకుండా తెలుస్తుంది ఆ తేడా. గర్భగుడిలోనైతే 3 వైపులా పూర్తిగా మూసి ఉంటుంది, ఒకవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. అందుకే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం కళ్ళకద్దుకుంటాము అక్కడ దీపాన్ని. ఆలయాల్లో గంటలు మోగిస్తారు, వేదాలు మంత్రాలు పఠిస్తారు, భక్తి గీతాలు, మధుర ధ్వనులు, శక్తిని అవన్నీ ఉంటాయి కదా, హారతి కర్పూరం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటినీ సమకూరుస్తారు. గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరవత్తులు, గంధము, పసుపు, రసాయన చర్యలు ఇవన్నిటి శక్తిని విడుదల చేస్తాయి. అది కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ లాగా మనకి రిసీవ్ అవుతుంది గుడికి వెళ్ళడం వల్ల. మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశంలో కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ, అంటే మహత్తరమైన శక్తి తరంగాలు ఉంటాయి. గుడి గంటలు, మంత్రఘోష, పూల పరిమళాలు ఇవన్నీ కూడా ఒక రకమైతే, మూల విరాట్ నుండి వచ్చే శక్తి తరంగాలు మరొక రకం. తర్వాత ఆ కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం కూడా వాటిల్లో కూడా మనకి ఉంది. ప్రసాదాల్లో ఔషధ గుణాలు ఉన్నాయి. అంటే గుడిలో దేవుడికి కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యం. ఈ కొబ్బరిని, అరటిపళ్ళు భక్తులు ప్రసాదంగా తీసుకుంటాం కదా, వీటిల్లో కూడా శరీరానికి అవసరమైన ఔషధాలు అందుతాయి. తీర్థంలో పచ్చ కర్పూరం ఉంటుంది, యాలకులు అన్నీ ఉంటాయి. తర్వాత ధూపానికి సాంబ్రాణి, తైలము, లవంగాలు, ఇలా అన్నీ ఒకదానికి ఒకటి. గుడికి వెళ్ళిన వారు సేవించే తీర్థం కూడా ఎంతో మనకి శరీరానికి మేలు చేస్తుంది, రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది, ఆరోగ్యాలు అన్నీ కలుగజేస్తాయి.
తర్వాత ఆ తీర్థం తాగినప్పుడు మనకి ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఎందుకంటే అందులో తులసి, పచ్చ కర్పూరము వేస్తారు కదా, అందుకే మనం ఉల్లాసంగా ఉండగలుగుతాం గుడికి వెళ్ళి తీర్థం తీసుకున్నప్పుడు. ఇప్పుడు చాలామంది పాటించడం లేదు, కానీ పాత ఆలయాల్లో వెళ్ళేటప్పుడు జెంట్స్ షర్ట్లు వేసుకునే వాళ్ళు కాదు. దాంతో ఆలయ ప్రదేశాల్లోకి ప్రవేశించగానే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా వాళ్ళకి కొంచెం ఎక్కువగా వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. స్త్రీలకైతేనేమో లేడీస్ అయితే బట్టలన్నీ వేసుకొని, అంటే వాళ్ళు మంచిగా నిండు అయిన బట్టలు వేసుకొని అవసరం వాళ్ళకు ఉన్న అన్ని ఆభరణాలు గుడికి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. అట్లా పెట్టుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ లోహానికి శక్తి తరంగాలని త్వరగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆ విధంగా ఇద్దరు లేడీస్ అయినా జెంట్స్ అయినా, అంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఆ శక్తిని వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వీలవుతుంది. గుడిలో అంత ప్రయోజనం ఉంది. భక్తులు గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంది కదా, కర్పూర హారతి ఇస్తారు, గంటలు మోగిస్తారు. ఇవన్నీ ఇలా పాజిటివ్ ఎనర్జీలుగా మనకి సమీపంలోనే ఉంటాయి. కాకపోతే వాటిని విమర్శించరాదు, ఏముందిలే అని అనొద్దు. మనలో దివ్యశక్తి ప్రవేశించి తేజస్సు, అనుభూతి అవన్నీ కనుక్కోవడానికి మనం ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని మన శరీరానికి, మన మనసుకి గుడికి వెళ్ళినప్పుడు కలుగనివ్వాలి. అంతేగాని ఆలయానికి వెళ్ళినప్పుడు కాలక్షేపంలాగా మాట్లాటలు, ఏవో అవసరం లేని విషయాలు మాట్లాడితే అవన్నీ మనం రిసీవ్ చేసుకునే సమయాన్ని అది వేస్ట్ చేసుకుంటాం. అంటే అక్కడ రిసీవ్ చేసుకునే సమయం మనకి ఉండదు. మన శరీరానికి, మన మనసుకి ఆ అవకాశం కలిగించాలి. బాడీకి పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే సమయాన్ని. అందుకే పాతకాలంలో గుడికి వెళ్ళినప్పుడు మన పెద్దవాళ్ళు ఏమని చెప్తారంటే, గుడిలో కింద కూర్చోవద్దు, కింద ఏదైనా ఒక క్లాత్ కానీ తీసుకెళ్ళమనే వాళ్ళు. చాప, పాత ఏమీ లేదంటే ఆకైనా వేసుకొని కూర్చుంటారు. ఇప్పటికీ కూడా మన గుళ్ళల్లో చూడండి, కొందరు ఒక చిన్నది ఏదైనా ఒక పేపర్ అయినా వేసుకొని కూర్చుంటారు. దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చాక అలా కొంతసేపు మండపంలో కానీ ప్రాకారంలో కానీ ఎక్కడైనా పర్వాలా కూర్చొని మనం ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకోవాలి. అప్పుడు మనకి ఆ పాజిటివ్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవడానికి మన బాడీకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అయితే గుడికి వెళ్ళినప్పుడు ఒకటి, చేతులు జోడించి కళ్ళు తెరచి ప్రశాంతమైన మనసుతో దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఎప్పుడైనా దర్శనం అయ్యి గుడి నుండి బయటకు వచ్చాక మాత్రం అప్పుడు మళ్ళీ భగవంతుని రూపాన్ని గుర్తు తెచ్చుకొని మళ్ళా కింద ఒక 5-10 నిమిషాలు కూర్చోవాలి. అంతేగాని వెళ్ళిన దర్శనం అయిపోయిందా, వచ్చామా, అసలు కూర్చునే టైమే లేకుండా వస్తే గుడికి వెళ్ళినంత ప్రాముఖ్యం ఏమీ కనిపించదు. వెళ్ళాము, మనకి అర్థం కాదు, అది రిసీవ్ చేసుకోవటంలే. మనం అక్కడ దాకా సముద్రం దాకా వెళ్ళాము, కాళ్ళు కూడా తడవకుండా వచ్చినట్టు అయిపోతుంది. అట్లా కాకుండా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే మన అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, యాత్రకి వెళ్తే పాత్ర తెచ్చుకోండి అనేవాళ్ళు. అంటే ఒక తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొనుక్కొచ్చుకునేవాళ్ళు. మంచినీళ్ళు తాగేవి అట్లాంటివి ఎక్కువ తీసుకొచ్చుకునేవాళ్ళు, చెంబులు, గ్లాసులు అవి తీసుకొచ్చుకొని అవి అందరికీ గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో కూడా అవే పెట్టుకునేవాళ్ళు. అంటే ఆ స్మరణ ప్రతిసారి ఇది తిరువన్నామలో తెచ్చాము, ఇది తిరుపతిలో. యాత్రకి వెళ్తే పాత్రతో తిరిగి రావాలి అని చెప్పేవాళ్ళు. యాత్రకి వెళ్తే ఆర్ద్రతతో నమస్కారం చేసుకోవాలి అని కూడా ఉండేది. ఇవన్నీ మనకి శాస్త్రాలు, పురాణాలు చదివితేనే అర్థమవుతాయి. లేదు అంటే మనము పాతదాన్ని ఇవన్నీ చదవలేనప్పుడు పెద్దవాళ్ళు మనం ముందర వాళ్ళు చెప్పింది గుడ్డిగా మనం ఫాలో అయినా కూడా కొంతవరకు మనకి మేలు జరుగుతుంది. ఏది ఏమైనా మనం గుడికి వెళ్ళినప్పుడు స్వామి నేను ఎవరి మీద ఆధారపడకుండా, నేను జీవితంలో ఎవరి ముందరో తల వంచకుండా, ఎవరిని నొప్పించకుండా, నేను ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు స్వామి అని అంత ప్రశాంతంగా ప్రసాదించమని మనం అడిగేంత సమయం మనం కుదుర్చుకోవాలి. మృత్యు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు స్వామి. ఆ మృత్యువుని నేను సమీపించినప్పుడు నేను నిన్ను తలుచుకునే విధంగా ఆశీర్వదించు స్వామి అని కూడా దేహమే పరమేశ్వర అని మనం ఈశ్వరుని అనుక్షణం ఆ ప్రార్థన చేయాలి. ఇవే అడగాలి. అనుక్షణం నీ ప్రార్థనతో గడిపే విధంగా అనుగ్రహించమని,
ఎప్పుడూ కూడా నేను నిన్ను వదలకుండా ఉండే సాన్నిధ్యాన్ని వదలకుండా ఉండే విధంగాను నాకు ఎప్పుడు నువ్వు అండగా ఉండాలని కోరుకోవాలి.